సభాల ద్వారా మరి ఇప్పుడు నిన్న పడిన వర్షాలకి చాలా చోట్ల ఏదో మన రాజ్యాల ఉంది ఎక్కడైతే పాడిందో అక్కడంతా కూడా రోడ్ అనేది డ్యామేజ్ అయిపోయింది, కాలువ డ్యామేజ్ అయినాయి. దానికి సంబంధించి పార్లమెంటరీ సెక్రటరీతో కూడా ఒక రిపోర్ట్ తీసుకుంటున్నారు. సీసీ రోడ్ మాట్లాడేమ్మా చెప్తా, దానికి ఇంకా చెప్తాను. అమ్మా నీ వరకు వస్తానమ్మా, నీ వరకు వస్తా. 10 నిమిషాలు వస్తే సమస్యలో చూపిస్తున్నాము. ప్రతి ఒక్కరికి సమస్యలు ఉన్నాయి, చెప్పుకోవడం అధ్యక్ష నాకు క్లారిటీ కావాలా. ఈఎస్ఐ కాంపౌండ్ కట్టి 1.5 years అయింది అధ్యక్ష. ఇప్పుడు ఈ వాటర్ అంతా పుడుగల్లాగా వస్తుంది అంటే పుడుగల్లాగా వస్తుంది ఆ కాంపౌండ్ లో నుండి. వాళ్ళ పరిస్థితి ఏంటి అధ్యక్ష? నాకు ఎన్ని రోజులు డ్రైన్ అడిగేసి టెండర్ పిచ్చాలంటున్నారు. కౌన్సిలర్ ఒక మాట చెప్పరు, పలానా టెండర్ వేసామని ఫోన్ కూడా చేయలేదు. మా పరిస్థితి ఏంటి అధ్యక్ష? రామాజీ గారు ఉంటే కూడా నా వాడే అధ్యక్ష. అక్కడ ప్రాబ్లం ఉంది. అమ్మా ఇక్కడ నాకు దీని కాలేదు అధ్యక్ష. దీనికి దీని గారు ఏం చెప్తున్నారు చెప్పి మధ్యలో డైవర్షన్ చేయొద్దండి. ఒక కౌన్సిలర్ వార్డులో సమస్య ఉంది అన్నప్పుడు కనీసం ఒక వారం 10 రోజుల కన్నా రావాలా లేదా? రావాలా లేదా? ఆయన సమస్య ఏముంది? ఫస్ట్ అన్నకు వాటర్ మంచిగా రావడం లేదంటున్నారు. అన్న కొలాయే కాకుండా కొలాయి కాదు ఫస్ట్ వాటర్ చెప్పినాడు అన్న. మంచినీళ్ళు కొలాయిలో మంచినీళ్ళు రావడం లేదన్నారు. అన్న ఇంట్లోనే కాకుండా చుట్టుపక్కల కొలాయిలన్నీ చూసి అక్కడ వాటర్ ఎందుకు మంచినీళ్ళు రావడం లేదో చూసి ఏదైనా పైప్ లీక్ అయిందో ఏమో అది గమనించండి మెయిన్. తర్వాత అన్న సీట్ ఆ ఉద్దేశం అక్కడి నుంచి ఇక్కడ తీసి మనం ఎన్ని చేస్తామో అది ఇంకా ఒక్క రోజు కేటాయించలేదు అన్న కోసము. అన్న ఎందుకు అన్ని 3 నెలలుగా మనం అడుక్కోవాలా? మున్సిపల్ సార్ గారు ఒక్క రోజు పెట్టేస్తే అయిపోతుంది కదా సార్. వర్షాలు ఎక్కువ ఉన్నాయి. వర్షం తగ్గిన వెంటనే నేను సమస్య కాదు, మా ఎంత వచ్చే సమస్య తెలుస్తుంది. మాట్లాడుతున్నాను చెప్పిన తర్వాత మీరు మాట తీసుకోకండి, బాగా వినండి సార్. సమస్య ఉంది, ఒక 5 నిమిషాలు వాటిలో వచ్చిపోండి అన్నప్పుడు 1 రోజు 2 రోజులు పూర్తి వినండి. కొట్టను మధ్యలో రావద్దని దయచేసి. సమస్య వీడియో రికార్డింగ్ చేసిన సార్ సమస్య ఉంది రండి సార్ చూడండి సార్ అంటే రేపు వస్తానండి. మరుసటి రోజు 3వ తారీఖు సెప్టెంబర్ 3వ తారీఖు ఫోన్ చేసేమంటారు హాస్పిటల్లో ఉన్నారండి. వింటారో వినండి. మరి నీకు 3వ తారీఖు నుంచి నిన్నటి వరకు ఒక 10 నిమిషాలు నువ్వు అది పోతున్నావు కదా, ఫోన్ చేస్తే కదా నువ్వు ఎక్క పుస్తకంలో పోతున్నావు కదా, పోతున్నావు కదా. వాళ్ళు వచ్చినప్పుడు వెళ్తున్నాను, మరి వెళ్ళేటప్పుడు ఫోన్ కాల్ చేశాను నేను రానా. అవునండి, అది ప్రాబ్లం ఉందా లేదా అని రెక్టిఫై చేసుకుంటున్నాను. కానీ ప్రాబ్లం అంటే యూనివర్సిటీ ప్రాబ్లమ్స్ తెలియమంటారా మీరు? చూడుకోకుండా ఎక్కడ చూస్తావేమో అడుగుతున్నాను నేను. అది ప్రాబ్లమ్స్ తెలుసా అంటున్నారు మా కౌన్సిలర్. 10 నిమిషాలు కేటాయించలేరు. చదండి, రేపు మీతోనే మొత్తం వాటంతా తిరుగుతాను. మీరు కూడా ఒక కౌన్సిలర్ సమస్య చెప్పేటప్పుడు నిజాయితీగా సమస్య ఉంటే దానికి మద్దతు ఇవ్వండి. స్టాఫ్ పిలిచినప్పుడు రాబోతుందని నేను చెప్తుంటే మీరు ఏదేదో తిరుగుతుంటారు, మీరు ఏదేదో చేస్తుంటారు. కౌన్సిలర్ మర్యాద ఉంటుంది. ఇప్పుడు నేనేమో పని చేయలేదని లేదు, సమస్య ఉంది. ఇక్కడ ఎట్లుందంటే మీ నాయకత్వంలో ఇక్కడ స్టాఫ్ అంటే రేపు వర్షాలు అధ్యక్ష మన కౌన్సిలర్ బాలాజీ గారు కోరినట్టు రేపు ఆయన వాటికి పోయి రేపు ఆయనతో పాటు తిరుగుతారు మేడం. సమస్యలన్నీ కౌన్సిలర్ కే ఎక్కువ తెలుస్తాయి సార్. వాళ్ళు చెప్పిన కాటికి మీరు పోయినండి. ఇంజనీరింగ్ సెక్షన్స్ వాళ్ళకు మీకు కూడా తెలుస్తాయి. కాకపోతే
మేడం ఆ సెప్టెంబర్ 3rd అని ఏదైతే చెప్తున్నాడో ఆ రోజు మార్నింగ్ రండి సార్ అన్నారు. మార్నింగ్ రేపు సెప్టెంబర్ 3 ఏదైనా చెప్పలేదు. రికార్డింగ్ వింటారంటే మాట్లాడేది ఎవరు మొత్తం మాట్లాడండి. రేపు మార్నింగ్ వెళ్తాను మేడం. ఆయన చూపిస్తాను అమ్మా వీళ్ళు అమ్మా ఇంకా నా వార్డు కాదని మీకు నా డ్రైవింగ్ సమస్య మాత్రం క్లియర్ చేస్తానండి తప్పకుండా. మన ఇప్పుడు నిన్న పడిన వర్షాలకి చాలా చోట్ల ఏదో మన రాజ్యాల వంక ఎక్కడైతే పాడిందో అక్కడంతా కూడా రోడ్ అనేది డ్యామేజ్ అయిపోయింది, కాలువ డ్యామేజ్ అయినాయి. దానికి సంబంధించి పార్లమెంట్ సెక్రటరీస్ తో కూడా ఒక రిపోర్ట్ తీసుకుంటున్నారు. సీసీ రోడ్ మాట్లాడే అమ్మా చెప్తా, దానికి ఇంక చెప్తాను అమ్మా నీ వరకు వస్తానమ్మా, నీ వరకు వస్తాను. దానికి సంబంధించి రేపు సాయంత్రానికి రిపోర్ట్ ఇవ్వమని చెప్పాను మేడం. ఎక్కడైనా ఎంత డ్యామేజ్ అయింది వాళ్ళ వాటిలో ఇంకా నీళ్లు కట్టలేదు. ఇంకా దాదాపు ఒక ½ ఫీట్ 4 ఇంచులో పాడుతున్నాయి. ఇంకా తర్వాత అవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేసుకొచ్చి రేపు సాయంత్రానికి రిపోర్ట్ ఇవ్వమని చెప్పాను. వచ్చిన తర్వాత ప్రత్యేక మీటింగ్ ఒక అర్జెంట్ మీటింగ్ కూడా పెట్టుకుంటాం. పెట్టుకొని సప్లైర్ ద్వారా కలెక్టర్ గారికి డ్రాఫ్ట్ ఫండ్స్ కానీ లేదంటే డిఎంఏ గారికి రాయాల్సి ఉంటుంది. మాకు ఎంత ఖర్చు అవుతుంది ఒక్కొక్క వార్డులో కనీసం 2 కోట్ల వరకు పెట్టాల్సిన పని సరిపోతుంది. ఇవి టేబుల్ దగ్గర నేను ఇప్పుడు పెట్టేసి రేపు పొద్దున పెట్టాము అంటే మళ్ళీ వెంట మనం చూస్తుంది దాని దగ్గర మన దగ్గర ఫండ్స్ లేవంటే అదొక ఇబ్బంది మనకి. అలాంటి ఇబ్బంది లేకుండా కలెక్టర్ గారికి ఒక రిపోర్ట్ పంపిద్దామని ఆలోచనలో ఈ 2 రోజులు కూడా టేబుల్ అన్ని పెడదామని ఆలోచించి దాన్ని నిలబెట్టాం మేడం. రేపు సాయంత్రం రిపోర్ట్ తీసుకొని మళ్ళీ రేపు వారంలో ఒక అర్జెంట్ మీటింగ్ ఏర్పాటు చేస్తాము. ఏ వాటర్ ఎంత డ్యామేజ్ అయింది, కాలువలకు ఎంత కావాలా, రోడ్లకు ఎంత కావాలా, అలాగే స్ట్రీట్ లైట్ కానీ పైప్ లైన్ కానీ ఏమైనా అవన్నీ కూడా రిపోర్ట్ పెడతాను. సరే అయ్యా ఒకటి సరే చెప్తానది 12వ తారీఖు వర్షాలు పడలేదా సార్ కొద్దిగా ప్రాబ్లం ఉంది కదా. పెద్ద కాలువ పెద్ద ట్రైన్ వచ్చి పెద్ద ట్రైన్ సార్ జోగురుగా కాలేజ్ స్టాప్ నుంచి పూర్ణిమల్ల, కౌరాపేట్, అవానాపేట్, బేర్కామల్ల, బుడ్డేకల్ ఈ ఒకే ట్రైన్ సార్. ఒక నెల కింద వచ్చి మన ప్రజెంట్ ఎమ్మెల్యే బిజెపి పాదచారి వచ్చి ఆడ మసీద్ ముందు నిలబడి ఈ సీల్ తీయాలా అని పొడి సార్ నీరుంటి ఇంతవరకు సీల్ తీయలేదు సార్. ఆ రోజు పని చేస్తుంటే ఈ నీళ్ళంతా పూర్ణిమల రాదు కౌరపేట పట్టుందా సార్. ఇంతకన్నా ఈ నీళ్ళు కూడా వచ్చిపోయినారు ఆ రోజు. దానికి ఇంతవరకు సీల్ తీయలేదు సార్. ఎందుకంటే సార్ సీల్ పెద్ద కాలువ కాలనీ మొత్తం ఈ గేమ్ నుంచే పోవాలి సార్. పూర్ణిమల్ల, కౌరాపేట్, బేర్కామల్ల, అవనాపేట్, బుటేకల్ ఆ రోజు నుంచే పెద్ద ట్రైన్ ఉంది సార్. సీళ్లు పెట్టి పర్వేట్ ఆర్డర్ పెట్టాను సార్. వేస్ట్ ఖర్చు దండుకు చేస్తున్నాను. మేము 50 బిల్లు పాస్ చేస్తున్నాము. ఏ సమస్య ఇట్లా ఉంటే పాలు ఇచ్చేవాళ్ళు లేదు సార్. అలా పద్దులు వేస్తే పాలు ఇచ్చేవాళ్ళు లేదు. బియ్యం నీళ్లు పోయినాయి, సామాన్లు నీళ్లు పోయినాయి. అంతా లేబర్ కాదు సార్. అంతా అది మీరు కూడా చూసినారు. నా సాయం వేస్ట్ చేస్తాను సార్. ఒక విషయాలు వినాలేమా ఇస్తారా? అంత ఇబ్బంది పడినాం సార్. అంత ఈ ఏరియా మొత్తం అదే ఇబ్బంది పడినాం సార్. గవర్నమెంట్ తరఫు నుంచి మేడం ఇల్లు పడిపోయినాయి. స్కూల్లో ఆర్డర్ ఇచ్చినారు పోయి రాత్రి పండుకోమని. ఆ రోజు ఎవరు పండుకుంటారు మేడం? ఎట్లా పండుకుంటారు చెప్పండి స్కూల్లో పోయి? దానికి గురించి గవర్నమెంట్ తరఫు నుంచి ఇల్లు పడిపోయిన వాళ్ళకి ఏమైనా నష్టప్రారం వస్తే ఇంకా బాగుంటుందని కోరుకుంటున్నాం. ఈ వాన తగ్గితే కౌరాపేట్, పూర్ణిమల్ల, బేర్కామల్ల, అవన్నపేట్, బుడ్డేకల్ వరకు మీటర్ మధ్య వరకు పెద్ద ట్రైనే ఉంది మేడం. ప్రైవేట్ థియేటర్ పెట్టి సీల్ తీయాలని మా డిమాండ్ ఉంది మేడం. ఎందుకంటే ఊరు మొత్తం ఇబ్బంది పడుతున్నాం మేడం. ఈ వానకి ఇంత లాస్ అయిపోయినాం. ఈరం డబ్బులు వాళ్ళు ఎవరు ముందు రారు మేడం. ఆటంలో ఫీల్డ్ చేసుకోవాలా, అదే తినాలా. దయచేసి మనం రిక్వెస్ట్ చేసేటువంటి మేడం చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇంతవరకు నీళ్ళు ఉంది మేడం. ఇంతవరకు పూర్ణిమల్ల నీళ్ళు ఉంది, కౌరాపేట్ నీళ్ళు ఉంది. నాకు ఇప్పుడు కూడా చూస్తుంది రావచ్చు. ఇట్లా ఇబ్బంది ఉంది మేడం. అదే బాగా ఉంది. మా కౌన్సిలర్లు అందరూ కోరుతుండేది కూడా ఇదే. దానికి ఓన్లీ షీట్ తీయడమే కాదు సమస్య. ఆవుగూడ వంక జ్యోతిర్మయ కాలేజీ నుంచి టీజల్ కాలనీ వరకు ఉంటుంది. మనము ఫ్లడ్ రిలీఫ్ వాల్ కడితేనే దీనికి పర్మనెంట్ సమస్య వస్తుంది అధ్యక్ష. సార్ రేపు వారము అర్జెంట్ మీటింగ్ పెడతాము. ఆమె ఒక్క వాటే కాదు, 6 వార్డ్స్ పెడతారు. నెక్స్ట్ ఆదివారం పండుగ పెట్టేస్తాము.
ఏమన్నా ఎమ్మెల్యే సార్ ఏమన్నా చెప్తున్నారా వైసీపీ వాళ్ళు ఏం చేస్తాను పనులను బట్టి అమ్మా అలాంటి ఉత్తరాలు అనేదేం లేవమ్మా లేకపోతే అలాంటి ఫోన్ చేయలే. మీరేమో నార్మల్ మీకు అనుమానం ఉందేమో కానీ మాకైతే చెప్పలేదమ్మా. ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకుంటే నెక్స్ట్ మీటింగ్ లో పెడతామా? ఎమర్జెన్సీ మీటింగ్ పెడతాం సార్. నెక్స్ట్ సెకండ్ సాటర్డే లోపల ఒక అర్జెంట్ మీటింగ్ పెట్టి సార్. రైట్ 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 సార్. సార్ అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష, ఇప్పుడు ఈ కౌన్సిల్ మా కౌన్సిలర్ ఎవరైతే मदरसा में पानी आ रहा है, पाइप से फुट रहा है, जो गड्ढे का पानी सब भी इसमें घुस रहा है। वो हमारा कब कर रहा है तुम्हें 6 दिन से बोल उनको सर एक छम्मन ऐसे बोल रही गला पानी सब भी पाइप लाइन में जा रहा మేడం, ఆ వాటర్ వచ్చేసి టెండర్ చేస్తున్నా. आगे देखो ఎవరు ఆయన కాకపోతే ఇంకొక ఎవరినైనా పిలిచాను సార్. మేడం బిడ్డనే రావట్లేదు. 4 సార్లు పిలిచాము. టెండర్లో 4 సార్లు పిలిచాను మేడం. సార్ మాకు అంటే ఎవరో ముందుకు రావట్లేదు. సార్ మా దృష్టికి ఏమొచ్చిందంటే ప్రజెంట్ చేసిన కాంట్రాక్టర్లు రఘు గోవర్ధన్ రెడ్డి వీళ్ళందరూ తెలుసు ఎక్కడం లేదు. వాళ్ళకు బిల్ తీసుకుని ఆటోమేటిక్గా కాంట్రాక్ట్ వస్తుంది సార్. మనం బిల్ తెలియడం లేదు సార్ వాళ్ళకి. ये मदरसा कटना రఘుకి డబ్బులు పడ్డాయి. अंत లేదు సార్ పెండింగ్ ఉన్నాయి. ఆయన ఏం తిన్నప్పుడు రమ్మని చెప్పండి. చాలా మంది కాంట్రాక్టర్లు ఏ కాంట్రాక్ట్ రమ్మని చెప్పండి. మీరు చెప్పిన గవర్నమెంట్ ఆన్లైన్ అప్లోడ్ చేసి మళ్ళీ రిటర్న్ సబ్మిట్ చేయలేక మిగతా అందరూ పడిపోయినాయి. సరే సార్, ఇప్పుడు ఏ కాంట్రాక్ట్ ఒప్పుకుంటా సార్. దగ్గర మా లాగిన్ ఉంది సార్. కావాల పిల్లలన్నీ కూడా పడిపోయినాయి, ఆన్లైన్ ఉన్నాయి. నేను ఖచ్చితంగా లిస్ట్ సబ్మిట్ చేస్తాను సార్. ఏ కాంట్రాక్ట్ ఎంత ఎందుకంటే నేను పర్సనల్గా మాట్లాడితే ప్రతిసారి చెప్తున్నాను కాంట్రాక్ట్ లో నాకు పిల్లలు రావాలి, నాకు పిల్లలు అంటే లిస్ట్ తెచ్చిన పొల్యూషన్ వాటర్ వస్తాయి అధ్యక్ష. ఉదయం మాకు 4 గంటలకు కొలాయి వస్తుంది అధ్యక్ష. కొలాయి వచ్చిన వెంటనే ఒక 4-5 బకెట్లు పొల్యూషన్ వాటర్ వస్తుంది అధ్యక్ష. ఆ పొల్యూషన్ వాటర్ కోసమే నేను దొడ్ల పెరుగు బకెట్లను పెట్టాను అధ్యక్ష. ఎందుకంటే క్లీన్ గా తెల్లగా నీట్ గా ఉంటాయని. ఆ వాటర్ పోయేంత వరకు ఒక 15-20 నిమిషాలు నేను కాలువకు వదిలి తర్వాత నీళ్లు పట్టుకుంటాను అధ్యక్ష. ఈ విషయము ఏఈగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారికి చెప్పినాను. ఆయన వచ్చి చూసిపోయా, ఏం న్యాయం చేయలేదు. ఆయన ఈరోజు డిఈగా ప్రమోషన్ మీద వచ్చినాడు, సంతోషము. ఆయన పోయిన తర్వాత మా గౌరవనీయులు రామూర్తి గారు 2 నెలల కింద తెల్లజాము 5 గంటలకు వచ్చి చూసి పోయి వాళ్ళు న్యాయం చేయలేదు. అప్పుడుండే ఎంఈ చెప్పిన అట్ని న్యాయం చేయలేదు. మరి మొన్న రెండోసారి రామూర్తి సార్ గారిని ఏం సార్ ఏం మా ఇంటికి మా లైన్ పరిస్థితి అంటే ఏ గోనా పోయి చూసినాము అనే భువనచంద్ర గారు వచ్చి చూసిపోయి ఆయన న్యాయం చేయలేదు. సంవత్సరంన్నర నువ్వు ఎట్లా చెప్తావు? సంవత్సరంన్నర కంటే ఉదాహరణ రాజశేఖర రెడ్డి ఏఈ గారే. ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు ఏమంటే ఏఈ గారు రాజశేఖర రెడ్డి గారు మీరు ఉన్నప్పటి నుంచి ఉందే కదా సమస్య. మీరు ట్రాన్స్ఫర్ అయిపోయి ఎన్ని నెలలు అయింది వచ్చి మేడం మరి దీనికి ఏం న్యాయం చేస్తారు? నేనేం ట్యాక్స్ కట్టడం లేదా? నేను మనిషిని కాదా? మా లైన్ లో నివసించేవాడు పబ్లిక్ కాదా? మరి దీనికి ఎవరు బాధ్యులు? చెప్పండి సార్. దీనికి చలపతి సార్ కూడా ఢిల్లీలో ఉన్నప్పుడు అందరు చెప్తున్నారు ఒక్కసారి కాదమ్మా, రామూర్తి సార్ గారు 5 గంటలకు వచ్చి చూసుకున్నాడు. రాజశేఖర రెడ్డి సార్ ఉన్నాడు. మరి ఇంతవరకు చూసిన తర్వాత ఏం చేస్తాం, ఏం చేయలేదు, ఏం చేద్దామని అడిగింది. ఇంకా ఎన్ని రోజులు ఓపిక. ఈ విషయం నేను ఎందుకు చెప్తలేదంటే నా వార్డు కాదు. ఓజపల్లి 4 గంటలకు లేచి నేనే 9 కూడా డిఈ గా ఇన్ఛార్జ్ ఉంటే ఎంఈ చలపతి సార్ ముందు చెప్తాడు. లైన్ మ్యాన్ కూడా 4 బకెట్లు చల్లి పట్టుకుంటే అయిపోయి కదా సార్. ఏం దానికింత రాద్దాంతం అంటే నోట్ కొట్టినట్లు చలపతి సార్ ఎంపీగా ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు 4 గంటలకు నేను లేచే కర్మ ఏమి నాకు పోని. నేనేం ఈరోజు చెప్పి రేపు చేయండి సార్. మీరు వచ్చే ఎన్ని రోజులు అయింది సార్ రామూర్తి సార్ మా ఇంటికాడ వచ్చి చూసిపోయి ఎన్ని రోజులు అయింది? 3 నెలలు. ఆయన చెప్తారు కూడా 3 నెలలు అయిందండి. అది గోడకు చెప్పి ఎన్ని రోజులు అయింది సార్? వినండి రాజశేఖర్ సార్, నువ్వు ఉన్నప్పుడు సమస్య అప్పటి నుంచి లేదా? నువ్వు ఉన్నప్పుడు ఏమో ఏం చెప్పించే సమస్య పరిష్కారం రాలేదంటే ఈసారి ఎన్ని రోజులు ఓపి కొట్టాలమ్మా? నేనేం ట్యాక్స్ కట్టనా? నేను ట్యాక్స్ కట్టనా? నేను మనిషిని కాదా? ట్యాక్స్ కట్టుకుంటే ఇంటికడ వచ్చి కూర్చుంటారు. మరి నేను 1.5 సంవత్సరం నుంచి ఎంత బాధపడి ఉంటాను. ట్విట్టర్ వస్తాడు, చూస్తాడు, లైన్ మ్యాన్ వస్తాడు.
సాక్షాత్ ఇంత పెద్ద అధికారులు వచ్చి చూసి ఏంటంటే సార్ నాకు సాయం చేయనప్పుడు నా ఇంటికి కాదే తెచ్చా నా 5వ రోజులో వచ్చే నీళ్లు ప్రతి ఇంటికి వీళ్ళు చూడకపోయింటే నేను చెప్పకపోయింటే నా తప్ప. నేను ఇన్ని రోజులు కూడా ఎందుకు మాట్లాడలేదంటే నా ఇంటి విషయం అడగరాదు కౌన్సిల్లోనా అని నేను ఊరుకుంటాను. మరి దీనికి ఏం చెప్తారు చెప్పండి పెద్దలు. ఇంతమంది కౌన్సిలర్లు ఉంటారు, 1.5 సంవత్సరం నుంచి పొల్యూషన్ వాటర్ ఇంత అధికారులకు చెప్పినా ఎవరు పట్టించుకోలేదు. అమ్మని నీ వాటి నా వాటి కాదమ్మా, పబ్లిక్ అనుకోండి కౌన్సిలర్ అనుకోండి, కౌన్సిలర్ అనుకోండి పబ్లిక్ అనుకోండి. మరి ఇన్ని రోజులు ఏం చేస్తారమ్మా సార్ చెప్పండి. అధ్యక్ష రేపే మాకు లైవ్ రమ్మా నేను అందరు ఎంత ఈజీగా చెప్తారో మీరు. సరే సరే సార్ సార్ రామూర్తి సార్ గారు నా ఇంటికి ఒకటే వస్తుంది అనుకుందాంలే. నువ్వు దాని మీద ఏమన్నా చర్చిస్తువా, దాని మీద ఏమన్నా నాకు చర్చిస్తువా? నువ్వు కూడా చెప్పు, ఏం చెప్తావు చెప్పు. ఏమే ఎవరికి చెప్పారు? నేను వచ్చిన తర్వాత బాగా శనివారం ఎన్ని కూడా చెప్పొచ్చినారు, ఆయన కొత్తగా వచ్చినట్టు పాపం ఆయన అనేక అధికారం లేదు. ఆయన శనివారం సార్ ఇప్పుడు నా ఇంటి సార్ ఎన్ని గారు నా ఇంటికి అయితే వచ్చింది అనుకున్నాం లేండి. కొంచెం వినండి రామకృష్ణ సార్ కొంచెం ఉన్నారా, నా ఇంటికి ఒకటే వస్తుంది, నా కుళాయి రాగనుకుందాంలే. మీరు దానికి ఏదో ఒకటి పరిష్కారం చేయాలి కదా. నా కుళాయి నుంచి ఇంకో 4 పోతాయి లేదా, నా కుళాయి నుంచి ఇంకో 4 పోతాయి లేదా నీళ్ళు? అది చెప్పివా? నా పైపు మార్చాలా అని ఏమన్నా నువ్వు రిప్లై ఇస్తువా? నువ్వు చూసొచ్చు ఏం చేసింది? నా పైపు ఒకటే కాదు, నా కుళాయే పని చేపించుకుంటాను. నాకు ఒకటే అయితే ఛాలెంజ్. ఇంతమంది నుంచి చెప్తున్నాను, నా ఒక్క కుళాయికి పొల్యూషన్ వాటర్ వచ్చిందంటే నా కుళాయి పని చేయించుకుంటే ఎవరు ఎన్నిసార్లు వచ్చావు? ఒకసారి వచ్చి తర్వాత ఎవరు వచ్చారు చెప్పు. ఎవరు వచ్చినారు? పిలిపి అంటే లైన్ మ్యాన్ ఫిల్టర్ పిలిపి అంటే తప్పేముంది? పైన ఆయన చెప్తున్నాడు సార్. ఒక కొంచెం ఉంటామా సార్, ఆగస్టు నెలలో ఈనాడు ఏదో పేపర్ లో వచ్చిందని నా వాటిలో కాలువలో కుళాయిలు పోయినాయని ఇమ్మీడియట్లీ వాటిని షిఫ్ట్ చేపించినారా లేదా? ఎందుకు చేపిస్తుంది? కరెక్టే కదా చూడండి, వినండి అందరూ. నా వాటిలో ఒక 5-6 కుళాయిలు కాలువలో పోయినాయని షిఫ్టింగ్ చేపిస్తున్నామని చెప్పి, నా కుళాయిలో కూడా కాలువ నీళ్ళు వచ్చినప్పుడు నాది కూడా ఏదో చెయ్యాలి కదా, నాకు చెప్పాలి కదా. బాలాజీ నువ్వు మార్చుకో, మీరు ఒకటే సమస్య అవుతుంది, నీ నుంచి రేపు అందరికి వస్తుందని నువ్వు చెప్పాలి కదా. మరి దానికి ఎట్టు అవుతున్నాయి, నాది ఎట్టు అవుతున్నాయన్నా? సార్ రామకృష్ణ సార్ ఒకటి చెప్పేది, నేను ఇన్ని రోజులు కూడా ఎందుకు ఆగినానంటే నా ఏరియా కాదు, నా ఒక్కడు నేను ఒక్కడే చెప్పేది. 4 గంటలకు లేచేది నాకు కూడా ఒక మంచి అలవాటు అనే నేను ఇన్ని రోజులు చెప్పుకోలేదు. కానీ ఎంత అసమర్థంగా ఇలా మీరు సమాధానం ఇస్తున్నారంటే భువన చూసా నీకేమైనా మాట్లాడినా భువన చంద్ర నువ్వు పంపిస్తువే ఏమైనా మాట్లాడినా? ఎవరి లైన్? మా లైనా నాదా? నాదొక్కటే మార్చొద్దు సార్, నాదొక్కటే పొల్యూషన్ ప్రాబ్లం ఉందంటే పొలాయే పని చేసుకుంటా. ఇంతమంది చెప్తున్నారు కదా, ఇంతమంది కూడా చెప్తున్నారు కదా. రాజశేఖర్ గారు ఉంటారు, జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. ఒక్కసారి ఎన్ని కాదు పిక్చర్ ఒక్కసారి మీరు ఈరాన్ని ఇంకోసారి అడగండి, బాలాజీ కోట వస్తుందా లైట్ వస్తుందా అని అయిపోతుంది కదా సమస్య. ఒక్కసారి నాకు వస్తుంది అడగండి, బాలాజీ కోట వస్తుందా అందరికి వస్తుందా అడగండి. ఫోన్ చేయండి సార్, అడగండి ఇప్పుడు ఫోన్ చేయండి సార్, ఫోన్ చేయండి సార్. ఎందుకంటే నేను నిజాయితీగా అది ఎక్కడైనా కొలాయి పైప్ డ్యామేజ్ బాలాజీ ఒక్క కొలాయి వస్తుందా లైన్ అంతా వస్తుందా?
నేను 4 గంటలకు కింద కూర్చున్నారు ఎందుకు వచ్చినారు అక్క వివరాలు పదండి. ఎందుకు కూర్చున్నారక్క మీరు కింద ఎక్కడ సమస్య ఏమిటి అధ్యక్ష ఈ వార్డులో ఇంతవరకు అయితే కూడా పోయిన నెల వచ్చి చెప్తున్నాను ఇంతవరకు పని జరగలేదు ఈ నెల అయితే చెప్పినాక కాలేదు పని స్టార్ట్ చేయలేదు ఇప్పుడు చూస్తే వార్డులో చూస్తే అంత ప్రాబ్లం ఉంది నీళ్ళు ఇంతవరకు వస్తుంది వాటిలో వచ్చి వాటిలో స్థితి అంటే కూడా అది అట్లే ప్రాబ్లం పెట్టారు పైప్ లైన్ కలపడానికి ఇబ్బంది ఉంది అట్లా అట్లా నిలబెట్టినారు అట్లా అన్ని ప్రాబ్లమ్స్ కమిషనర్ పట్టించుకోలేకుంటే ఎట్లయితుంది అన్ని తోకపోయి చూపిస్తున్నాము వాటిలోన పిలంపిస్తున్నాము అది తోకపోయి చూపిస్తున్నాము కమిషనర్ గారికి ఇంతవరకు కూడా వాటిలో అట్లా నిలబెట్టే పేపర్ అజెండా పెట్టండి అది కూడా పెట్టలేదు అంత డిస్కస్ చేస్తే ఇప్పుడు మనం ఎందుకు పోల్సింది నడిపిస్తున్నారు ఇది అవుతుందంటే తెలిసే కదా వాటిలో ప్రాబ్లం వచ్చింది కూడా తెలిసే కదా మీకు ఎమ్మెల్యే సార్ ఇన్ని కోట్లు తెచ్చినాం అన్ని కోట్లు తెచ్చినామని చెప్తున్నారు ఇంతవరకు అయితే కూడా ఏం తెలియదు పక్కన చూపిరు ఎమ్మెల్యే సార్ కానీ కమిషనర్ కానీ వచ్చి పని చెప్పేది వాళ్ళు మాటిచ్చినట్లు వచ్చారు వాటిలోనూ కూడా మా సభకు నమస్కారం అమ్మ. ఇప్పుడు మేడం గారు వాళ్ళు వచ్చేసి 18 లక్షల గృహ వరకు 9 లక్షల గృహ వరకు 2 కూడా టెండర్ పిలవడం చెప్తున్నారు మేడం. ఒక నిమిషం చెప్పేది మేడం. ఇప్పుడు ఆ వర్క్ వచ్చేసి 8 లక్షలు అయితే 9 లక్షల్లో ఫస్ట్ 9 లక్షల వరకు వచ్చేసి వంశీ అనే కాంట్రాక్ట్ వచ్చేసి వర్క్ స్టార్ట్ చేస్తా ఉన్నారు మేడం. ఈ కొంచెం వర్షాలు కొంచెం తగ్గు ముఖం పట్టగానే ఖచ్చితంగా మీరు అంటే 9 లక్షల వరకు దాంతో ప్యానల్ గా 18 లక్షల వరకు కూడా సైమిల్టేనియస్ గా చేయిస్తాం మేడం. ఫస్ట్ అయితే కాంట్రాక్ట్ అయితే రెడీగా ఉన్నాడు 9 లక్షల వరకు చేసేదానికి విషయంలో అయితే కానీ అజెండా పెట్టాల్సిన లేదు. ఒక అప్లికేషన్ ఇస్తే కానీ అప్లికేషన్ పైన ట్యాక్స్ విధించడం జరుగుతుంది మేడం. అప్లికేషన్ ఇచ్చేస్తే డాక్యుమెంట్ తో పాటు ఎన్క్లోజ్ చేసి అప్లికేషన్ ఇచ్చేస్తే కానీ అప్లికేషన్ పైన నార్మల్ కోర్స్ ఆఫ్ యాక్షన్ లో అదొక ఫ్లోలో ప్రాపర్ ట్యాక్స్ వేయడం జరుగుతుంది మేడం. అధ్యక్ష ఈ ట్యాక్స్ కి సంబంధించిన విషయం అధ్యక్ష మీరు మాట్లాడినప్పుడు కూడా సార్ మీకు తెలియజేసిన ఏమంటే ఆ లీజుదారుడు ఎవరున్నారో ఆయన పేరు మీద వేయము దాని ఆ స్థలం ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీద వేస్తాము అని చెప్పేసి సార్ చెప్తున్నారు అధ్యక్ష. అది ఖచ్చితంగా చట్టంలో ఉంది అధ్యక్ష. లీజుదారుడి పేరు ఎక్కడ మెన్షన్ చేయకూడదా, ఓన్లీ ఓనర్ పేరే మెన్షన్ చేయాలి. మనకైతే టాక్సేషన్ అండ్ ఫైనాన్స్ రూల్స్ అని చెప్పేసి షెడ్యూల్ 2 లో అప్లై చేశారు మన యాక్ట్ కి. దానిలో రూల్ 6 ప్రధానమైనది కానీ మనకు ఓనర్ పేరు ప్లస్ ఆక్యుపైర్ పేరు 2 వస్తాయి దాంట్లో. ఓనర్ పేరు చూపించాలా, దాంట్లో ఎవరున్నారో వాళ్ళ ఆక్యుపైర్ కానీ అంటే మన బెసిక్ లో రాదు, అది మన రికార్డ్ లో ఉండిపోతుంది. అదే అధ్యక్ష రికార్డ్ లో ఉండాలనేది ఆ యొక్క బిల్డింగ్ ఓనర్ ఇంటెన్షన్ అధ్యక్ష. దయచేసి అధ్యక్ష మీకు ఇచ్చిండేది మళ్ళీ ఇప్పుడు ఆ రోజు మీటింగ్ లోంచి అంటే మీరు సార్కి ఇచ్చిన అజెండాలో పొందపరచలేదు ఎందుకోసం అనేది కమిషనర్ గారికి తెలిసిండారు అధ్యక్ష. కాబట్టి కౌన్సిల్ తరఫున ఈ రోజు మేము ఇక్కడ రెజల్యూషన్ చేసిన అజెండా మీకు అందజేస్తాం అధ్యక్ష. మీరు దీన్ని మినిట్స్ బుక్ లో రికార్డ్ లోకి ఎక్కించి వెంటనే ఆయన అప్లై చేస్తారు. సార్ కూడా ల్యాండ్ ఓనర్ వెంటనే ఆక్యుపైర్ పేరు రికార్డ్ లో వచ్చేట్టు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. సార్ ఇంకోటి మేడం, ల్యాండ్ ఓనర్ పేరు ఉండాలంటే కానీ క్లియర్ టైటిల్ ఉంటే డాక్యుమెంట్ వాళ్ళకు మన ల్యాండ్ ఓనర్ పేరు కానీ రికార్డ్ చేయబడుతుంది. టైటిల్ డాక్యుమెంట్ లేనప్పుడు అయితే కానీ పేరు లేకుండా హోల్డర్ ఆఫ్ ప్రిమిసెస్ ఆప్షన్ పైన హోల్డర్ ఆఫ్ ప్రిమిసెస్ పేరుతో ట్యాక్స్ వేయడం జరుగుతుంది. ఏం సార్ మళ్ళీ ఒక్కసారి చెప్పండి సార్. సారీ అంటే ఇప్పుడు మనకు ఏదైనా పన్ను వేయాలంటే కానీ ఆ యొక్క ప్రిమిసెస్ సంబంధించిన ఆ ల్యాండ్ సంబంధించిన ఓనర్ పేరు, ఓనర్ కి టైటిల్ డీడ్ ఉండాలి. టైటిల్ డీడ్ లేని పక్షంలో అక్కడ పక్కా బిల్డింగ్ అయి ఉంటుంది, కన్స్ట్రక్ట్ అయి ఉంటుంది. అటువంటి సమయంలో క్లియర్ టైటిల్ లేనప్పుడు అయితే కానీ మనము ఈ హోల్డర్ ఆఫ్ ప్రిమిసెస్ అనే పేరుతో ట్యాక్స్ వేస్తాం. పేరు లేకుండా హోల్డర్ ఆఫ్ ప్రిమిసెస్ అనేది అవసరం లేదు. ఎందుకంటే అధ్యక్ష క్లియర్ గా అది ఎన్జిఓస్ అసోసియేషన్ కి సంబంధించిన స్థలం అధ్యక్ష. అందులో ఎరిస్వామి అనే వ్యక్తి బిల్డింగ్ కట్టినాడు అధ్యక్ష. సో ఇప్పుడు ఆ ల్యాండ్ ఓనర్ ఎవరైతారు అధ్యక్ష? కాదు అధ్యక్ష, ఎన్జిఓస్ అసోసియేషన్ ల్యాండ్ ఓనర్ అధ్యక్ష. బిల్డింగ్ ఓనర్ వచ్చేసి అంటే ఆక్యుపైర్ అంటారు అధ్యక్ష. ఇందాక సార్ చెప్పిన భాషలో ఆక్యుపైర్ వచ్చేసి అంటే లీజ్ దారుడు ఎరిస్వామి అవుతాడు అధ్యక్ష. మేమేమడుతున్నాం అధ్యక్ష, అసెస్మెంట్ ఎన్జిఓ అసోసియేషన్ పేరు మీద ఇవ్వండి. దాంతో పాటు ఆక్యుపైర్ నేమ్ కూడా ఆ బిల్డింగ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మెన్షన్ చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నాం అధ్యక్ష. క్లియర్ టైటిల్ ఉన్నాయి అధ్యక్ష. అసోసియేషన్ కి డాక్యుమెంట్ లేకుండా ఉంటుంది అధ్యక్ష. అదే చెప్తున్నాను, లేదని చెప్పడం లేదు. నేను
మనకు కావాల్సిన ట్యాక్స్ వేసేకి అవసరమైన డాక్యుమెంట్స్ గురించి చెప్తున్నాను. అధ్యక్ష, చెప్పడం లేదు సార్. డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి, మీరు కూడా వెరిఫై చేసినారు. మీకు కావాల్స్తే మళ్ళా ఓనర్ వచ్చి చూపిస్తారు మీకు. ల్యాండ్ వచ్చేసి ఎన్జిఓ అసోసియేషన్ పేరు మీద ఉంది అధ్యక్ష. దీన్ని లీజ్ ఇచ్చినారు కాబట్టి లీజ్ కూడా రిజిస్టర్డ్ లీజ్ అధ్యక్ష. ఏదో ఊరికే కూర్చొని బాండ్ పేపర్ మీద రాసుకునేది కాదు, సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్టర్ చేసిన రిజిస్టర్ లీజ్ అధ్యక్ష. కాబట్టి ఇవి రికార్డ్ గా చేయవలసిందిగా మీ ద్వారా సభాముఖంగా కోరుకుంటాను చేయండి సార్. అధ్యక్ష. ఈ రిప్రజెంటేషన్ కూడా తీసుకోవాల్సిందిగా కోరుతాను. మన కమిషనర్ గారు పనిలో ఎక్కిస్తున్నారు. అది మీకు తెలియదు, నాకు తెలియదు, తెలియకుండా ఎక్కిస్తున్నారు అని నేను అడుగుతున్నాను సమాధానం. నిజమా సార్? 6 మెంబర్స్ వర్కర్స్ తీసుకున్నారంట. మేడం ఇంతవరకైతే లేదు మేడం. మేము ముందుకు రావడం పోదు, సబ్జెక్ట్ మేము ముందుకు రావడం పోదు, తీసుకుంటే అలాగా. అమ్మా తీసుకోలేదని సార్ చెప్తున్నారు. ఇక్కడ మినిస్టర్ లో ముగ్గురికి పనులు ఏ పర్మిషన్ తో శానిటేషన్ లో లేడీస్ ఎక్కుతున్నారంటే స్టాఫ్ లో ఎక్కుతున్నారంటే ఎవరు పర్మిషన్ ఎక్కుతున్నారో ఏ విధంగా ఎక్కినారో దాని విషయం చెప్పండి చెవులని అడుగుతున్నారు. నాకు కూడా తెలియకోకుండా ఎలా జరిగింది సార్? ఇలా ఉంటే ఇంతవరకైతే మేము ఎవరికి పర్మిషన్ లేదు మేడం. ఇంతవరకు మేమైతే పర్మిషన్ లేదు. గణేష్, వీరేంద్ర, ప్రసాద్ ఎక్కడ ఉన్నారు అంటే ఆఫీస్లో బయట? మేమైతే ఎవరికి అపాయింట్మెంట్ లేదు. నేనైతే ఎవరికి ఆఫీస్ తరఫున వాళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదు. శానిటేషన్ లో పనిచేస్తున్నారంట, శానిటేషన్ లో పనిచేస్తున్నారంట సార్. అవును సార్. మీకు ఇప్పుడు మీకు తెలియకుండా ఎట్లా పనులు చేస్తున్నారు? నేను కూడా అడుగుతున్నాను సార్, ఎలా తీసుకున్నారు? మాకు అమ్మా నేనైతే ఎవరికి పర్మిషన్ లేదమ్మా. సార్ మీకు తెలియదు, నేనైతే ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు. మరి అలా కౌన్సిల్ ఓడిసి పెట్టిన తర్వాత తప్ప ఏమైనా బదిలీలు ఏమైనా పెడుతున్నారో తెలియదు. కానీ ఎందుకంటే ఒక మనిషికి 40 బదిలీలు ఉంటున్నారు. ఇప్పుడు ఏమైనా బదిలీ ఉంటారేమో వచ్చారేమో తప్ప మేమైతే ఎవరికి కూడా రైటింగ్ లో కానీ కౌన్సిల్ తెలియకుండా కానీ ఎవరికి ఇవ్వలేదు. మరి మీకేం చెప్తున్నారంటే సతీష కమిషనర్ సార్ చెప్తున్నారు, ఎక్కిస్తున్నారు, మేము పెట్టినామని కలిసి ఎవరమ్మా నా దగ్గర తీసుకొస్తే చెప్తానమ్మా, లేదంటే నేను వాట్సాప్ వచ్చేపనే చెప్పించండి. ఇక్కడ అధ్యక్ష, గడిచిన వారం నుంచి కురుస్తున్న వర్షాల గురించి అందరికి తెలిసిన విషయమే. కమిషనర్ గారు కూడా పొద్దున్నే 6 గంటల నుంచి ఆ రోజు తిరగడం జరిగింది, అన్ని క్లియర్ చేయడం జరిగింది. కాకపోతే ఈ రోజు పట్టణ ప్రజలు ఆ జరిగిన డ్యామేజ్, ఆ రోడ్లు, ఆ ఇళ్లలో పోయిన నీళ్లు, ఆ ఓట్ల దాని వల్ల దెబ్బతిన్నది దాదాపుగా 50 నుంచి 60 కోట్ల నష్టం వాటిల్లింది అధ్యక్ష ఆదోని పట్టణంలో. ఇప్పుడు దాని గురించి మనం ఏం చేస్తామని చెప్పి పబ్లిక్ వెయిట్ చేస్తా ఉన్నారు. అంటే ఈ రోజు కౌన్సిల్ ఉంది, కౌన్సిల్ లో ఎటువంటి చర్యలు చేపడతారు, రేపు మనం దాన్ని ఎట్లా రెక్టిఫై చేయబోతా ఉన్నాం అనేది పబ్లిక్ ఎదురు చూస్తా ఉన్నారు అధ్యక్ష. ముఖ్యంగా హౌసింగ్ బోర్డు 5, 6, 7 వార్డులలో మాది లోపలి ప్రాంతమేం కాదు, కాకపోతే రామ్జల పొంగి పొరగడం వల్ల కంప్లీట్ గా జిమ్ రోడ్డు, రిలయన్స్ రోడ్డు మొత్తం డ్యామేజ్ అయిపోయింది అధ్యక్ష. దాదాపు ఇప్పుడు ఒక్క 5వ వార్డుకి ఒక 2 కోట్ల విలువైన నిధులు మనకు కావాలి. మరి దయచేసి ఇక్కడ పార్టీలకు అతీతంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు కానీ, ఎమ్మెల్సీ గారు కానీ,
సీఎం గారి దగ్గర నుంచి ఏమన్నా ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ ఏమన్నా మనం తీసుకురాగలుగుతున్నామా? ఎందుకోసమంటే ఇది జనరల్ ఫండ్ లోనో ఇంకో దాంట్లోనో పెట్టి ఏదో చేసే పనులు అయితే కాదు అధ్యక్ష. దాదాపుగా రోడ్లు లేని చోట కంప్లీట్ గా గుర్తుపడిపోయినాయి. వాటిలోకి పోతే పబ్లిక్ నుంచి చాలా వ్యతిరేకత ఎదురవుతోంది. కనీసం మీరు గ్రావెల్ వేయాలంటే కూడా ఒక్కొక్క వాటిలో 40-50 లక్షలు ఖర్చు వస్తా ఉంది అధ్యక్ష. దీని గురించి కమిషనర్ గారిని నేను ఇమీడియట్ కోరేది ఏంటంటే, రేపు సాయంత్రంకి మాకు అన్ని ఎంత డ్యామేజ్ అయింది వాటి విలువని మేము తీసుకుంటామని చెప్పారు సెక్రటరీ ద్వారా. తీసుకొని ఇమీడియట్ గా 2 రోజుల్లో దీన్ని రెక్టిఫై చేస్తామా చేయలేమా? ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికో లేకుంటే మున్సిపల్ శాఖ మంత్రి గారి దృష్టికో ఖచ్చితంగా తీసుకోవాలి అధ్యక్ష. ఇకపోతే మన రాంగల్ నుంచి ఆవుతూడ వద్ద ఏదైతే ఉందో అధ్యక్ష, మన దాదాపుగా 7వ వార్డు, 8వ వార్డు, 9వ వార్డు, 12వ వార్డు ఇట్లా 2009లో వరదలు వచ్చినాయి. ఇప్పుడు వరదలు వచ్చినాయి. వరదలు వచ్చిన ప్రతిసారి ఎందుకంటే ఆ వార్డు మధ్యలో నుంచి ఆ కాలువ పోతా ఉంది అధ్యక్ష. దానికి పర్మనెంట్ పరిష్కారం ఏంటంటే ఆ వంకకి మనం ఫ్లడ్ రిలీఫ్ వాల్ కట్టే తప్ప ఈ సమస్య ఇది కాదు. లేకుంటే వరదలు వచ్చిన ప్రతిసారి ఇళ్ళలోకి నీళ్లు పోవడము, ఏరియాలు మునిగిపోవడం ఇది కామన్. ఎందుకంటే జనాభా పెరిగిపోయింది అధ్యక్ష. ఇప్పుడు ఇవన్నీ ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు, మన గౌరవ కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ గారు అందరూ అన్ని పార్టీలు ఆల్ పార్టీస్ దీని మీద దృష్టి పెట్టి చేస్తే తప్ప మనం పబ్లిక్ అయితే పరిష్కారం చూపించలేము. ఇప్పుడు ఇమీడియట్ గా రీస్టోర్ చేయాల్సినటువంటి మినిమం గ్రావెల్ అన్న వేసి మనం రోడ్లు నడవడానికి చేయాలి. ఇప్పుడు రిలయన్స్ రోడ్డు ఉంది అధ్యక్ష, బ్రిడ్జే కూలిపోయింది. బ్రిడ్జ్ కూలిపోయింది. అది ఒక సైడ్ కంప్లీట్ గా పడిపోయింది. ఈ వాటర్ రావడం వల్ల ఒక్కలో నుంచి ఇంకొక వారంలో కంప్లీట్ బ్రిడ్జ్ కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది. కనుక తక్షణమే దీని మీద కమిషనర్ గారు ఇమీడియట్ గా ఏం స్పందిస్తారో, లేదా గవర్నమెంట్ రాస్తారో, మున్సిపల్ మినిస్టర్ గారికి చెప్తారో, మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతారో మాకైతే ఇమీడియట్ పరిష్కారం కావాలి అధ్యక్ష. ఏదో జనరల్ ఫండ్ లో చేద్దామంటే ఇవన్నీ అయ్యే కార్యక్రమాలు కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. దీని గురించి చెప్పండి సార్. గౌరవ సభ్యులకి, ఎందుకంటే వర్షం గతంలో అంటే 20 రోజుల కింద వచ్చిన వర్షానికి దృష్టి పెట్టుకొని అంచనాలు తయారు చేసే సమయంలో మళ్ళా తిరిగి వర్షం పడడం జరిగింది మేడం. దానికి సంబంధించి నిన్న శుక్రవారం టీంలు వేసాము. టీంలు వేసేసి రేపు సాయంత్రానికి అంతా కూడా ఏ వాటర్లో ఎంతెంత రోడ్లు బీటీ కానీ సిసి కానీ కచ్చా రోడ్డు కానీ డ్యామేజ్ అయినాయో అవన్నీ కూడా సమీకరణ చేసి నెక్స్ట్ వీక్ లో అర్జెంట్ మీటింగ్ ఒకటి పెడుతున్నాము. అర్జెంట్ మీటింగ్ లో పెట్టి మన దగ్గర సాధారణ నిధులు లేవు కాబట్టి సర్పంచ్ గారి ద్వారా కలెక్టర్ గారికి, కలెక్టర్ గారి దగ్గర నుంచి మినిస్టర్ గారికి, డిఎం గారికి, గవర్నమెంట్ కూడా పంపేట ప్రయత్నాలు చేస్తాము. రేపట్లో ఖచ్చితంగా అమలు జరుగుతుంది. సార్ ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ గవర్నమెంట్ నుంచి అనౌన్స్మెంట్ ఉందా? లేదు, కానీ మనం రిక్వెస్ట్ అయితే చేయాల్సిందే. దీనిపైన ప్రత్యేకంగా అడగాల్సిందే. ఎందుకంటే ఎమ్మెల్యే గారి దృష్టిలో, ఎమ్మెల్సీ గారి దృష్టిలో పెట్టి ఆదోని పరిస్థితి వాళ్ళకి పూర్తిగా వివరించి ఆ ఫండ్స్ తీసుకొచ్చడానికి మీ ద్వారా ఖచ్చితంగా అడుగుతాము. కలెక్టర్ గారు కూడా నోటీస్ లెటర్ పంపుతున్నాను. ఎందుకంటే సార్ ఆ రోజు మీరు వచ్చిన రోజు సబ్ కలెక్టర్ గారికి కూడా అన్ని వివరించినాము. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుతుంటే డ్యామేజ్ అయినటువంటి రోడ్లు, డ్రైన్ల గురించే. పబ్లిక్ నష్టపోయిందని ఇంకా చాలా తీవ్రంగా ఉంది సార్. పబ్లిక్ ఇళ్లలోకి నీళ్లు పోయి ఆ డ్యామేజ్ గురించి ఆ రోజు మీ ఎదురుగా సబ్ కలెక్టర్ గారు అడిగితే విఆర్ఓతో ఆ డ్యామేజ్ ఎంత ఉందో వెలకట్టమని చెప్పారు. బట్ కాకపోతే మరి అవన్నీ మన విఆర్ఓలకు మీరు ఇమీడియట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే మేము కౌన్సిలర్లను ఎక్కడెక్కడ ఫ్లడ్ వల్ల ఏ ఇల్లు అఫెక్ట్ అయినాయో, వాళ్ళ డ్యామేజ్ ఎంత అయిందో వాటినన్నింటినీ మీ దృష్టికి తీసుకొస్తాం సార్. అది కూడా సర్వే చేస్తున్నారు, విఆర్ఓ ద్వారా సర్వే జరుగుతుంది సార్. కానీ ఇమీడియట్ యాక్షన్ అయితే ఉంటేనే మనము వాటిలో తిరగగలుగుతాము ఖచ్చితంగా సార్. 2-3 రోజుల్లో మీ నుంచి దీని మీద యాక్షన్ వస్తుందని చెప్పి కోరుతున్నాను. విఆర్ఓ రిపోర్ట్ ఇవ్వగానే కలెక్టర్ గారు, మన తహసీల్దార్ గారికి, సర్పంచ్ గారికి తిరిగి సబ్మిట్ చేస్తాను. రైట్ సార్.